సాక్ష్యం మీడియా ఒక మాట చెప్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా ఒక మాట చెప్తుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? భోగాపురం ఎయిర్‌పోర్ట్ యొక్క క్రెడిట్ మీరు ఎవరికిస్తారు? చంద్రబాబుకి ఇస్తాను, జగన్‌కి ఇస్తాను. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. జగన్‌మోహన్ రెడ్డి కామెంట్స్ అవుతారు, చంద్రబాబు కామెంట్స్ అవుతారు. క్రెడిట్ ప్రజలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మా ఇద్దరిలో అనేది వాళ్ళు చూసి తెలుసుకుంటారు. కాబట్టి కనీసం 1000 కామెంట్ల టార్గెట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అట్లాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క క్రెడిట్ ఎవరిది అనేది చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గట్టిగా నడుస్తుంది. ఎయిర్‌పోర్ట్ యొక్క పనులు ప్రారంభోత్సవ వార్తలు బయటకు వచ్చిన నాటి నుంచి దీనికి సంబంధించి విజను కష్టం అంతా తమదేనని చంద్రబాబు నాయుడు వైపు వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి నిజమైన ఆధారాలు లేకుండా అసలైన పనులు ఎవరు చేశారో చెప్పకుండా కేవలం పబ్లిసిటీయే వాళ్ళు చేసుకుంటున్నారు, క్రెడిట్ కొట్టేస్తున్నారు అని వైసీపీ వాళ్ళ మీద ఆరోపిస్తుంది. ఇది వైసీపీ యొక్క వెర్షన్. టీడీపీ ఏమో రివర్స్లో ఆరోపిస్తుంది. గతంలో 15,000 ఎకరాల భూమిని సేకరించాలని చూసినప్పుడు ఎయిర్పోర్ట్ కోసం నిర్వాసితులు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారనే ఆరోపణ కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంత భారీ స్థాయిలో భూమిని తీసుకోవడం వెనక పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది అనేటువంటి వార్తలు చాలా గట్టిగా ఉన్నాయి. ఆ సమయంలో బాధితులకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేసిన పరిస్థితి కనిపిస్తూ వచ్చిందని వైసీపీ మీడియా చెప్పుకుంటుంది. ఎవరు భజనాలు చేసుకుంటున్నారు. సో గతంలో చాలా సంవత్సరాల క్రితము కోర్టు క్లియరెన్స్ లేనప్పుడు కానీ నిర్వాసితులకు పరిహారం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కానీ పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదని చంద్రబాబు గతంలో దిగిపోయేటప్పుడు 2019లో అయినా కానీ హడావుడిగా ఒక శంకుస్థాపన రాయి వేసి వచ్చేశారు అని, కేవలం భోగాపురం మాత్రమే కాకుండా కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, మచిలీపట్నం పోర్టు కావచ్చు, కుప్పం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటి మాటలు ఎన్నికలకి ముందే రాళ్లు నాటేసి అన్నీ తాము చేసేస్తున్నామని ప్రజల్ని భ్రమలో ముంచెత్తే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలైనటువంటి ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన జరిగింది అంటూ ఉంటారు అని వైసీపీ చెప్పుకుంటోంది. సుమారు 700 ఎకరాల పరిధిలో భూసేకరణ పూర్తి చేయడం, అవసరమైన పర్యావరణ కోర్టు అనుమతులు తెప్పించడం కావచ్చు, నిర్వాసితులకి సరైన పరిహారం ఇచ్చి పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడం కానీ ఇవన్నీ ఈ పనులన్నీ మహాయంలోనే పూర్తయ్యాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కాదు మహాయంలో అయిపోతాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత జీఎంఆర్కి దీన్ని పారదర్శకంగా అప్పగించి 3 ఏళ్ల వ్యవధిలో విమానాలు ఎగిరేలాగా ప్రణాళిక రూపొందించి ఇంప్లిమెంట్ చేశారని, అన్నీ పూర్తయిన తర్వాత చంద్రబాబుకి అప్పచెప్పారు, చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్తున్నమాట. సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఈ మీద పోస్ట్ పెట్టినప్పుడు కూడా వేలాది మంది ఇంటర్నెట్లో జనాలు ఈ ప్రాజెక్టు వెనక ఉన్నది జగన్ అని కొందరు, చంద్రబాబు అని కొందరు, చంద్రబాబు అని కొందరు, జగన్ అని కొందరు, ఈ రకమైనటువంటి గొడవ ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే అడుగుతున్నా, ఈ కామెంట్ సెక్షన్ కింద కామెంట్స్ అందరూ చూస్తారు. చంద్రబాబు బ్యాచ్ చూస్తారు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చూస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అర్థమైపోవాలి కామెంట్ సెక్షన్లో. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? చంద్రబాబుకి ఇస్తాను, జగన్కి ఇస్తాను. ఈ రెండిట్లో కామెంట్ చేయండి.